హాయ్ ఫ్రెండ్స్, మన దేశంలోని ఒరిస్సాలో శాస్త్రవేత్తల ఊహకు సైతం అందని ఒక రహస్యాత్మకమైన ఆలయం ఉంది. అదే ఒరిస్సాలోని పూరి జగన్నాథ ఆలయం. ఈ ఆలయాన్ని సందర్శించేందుకు ప్రతి సంవత్సరం లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. సాధారణంగా ప్రతి ఆలయంలోనూ విగ్రహాన్ని మెటల్తోనే తయారు చేస్తారు, కానీ జగన్నాథ ఆలయంలోని విగ్రహాలను మాత్రం చెక్కతో తయారు చేశారు. ఈ ఆలయానికి సంబంధించిన చాలా విషయాలు ఇంకా రహస్యంగానే ఉన్నాయి. సైన్స్, ఫిజిక్స్, జియోగ్రఫీ ఇక్కడ ఇవేవి పనిచేయవు. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం వెస్టర్న్ కల్చర్ కి అలవాటు పడుతూ అసలు దేవుడు ఉన్నాడా లేడా అని వాదించుకునే విధంగా మారిపోయాం. కానీ ఈ వీడియో చూసాక మీకే అర్థమవుతుంది నిజంగా దేవుడు ఉన్నాడా లేడా అని. ఈ వీడియోలో శ్రీకృష్ణుడి వాస్తవిక హృదయం అనగా బ్రహ్మభారతం కొలువై ఉన్న జగన్నాథ ఆలయం గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. 3102 BCలో దారా అనే వేటగాడు అడవిలో వేటాడుతూ అనుకోకుండా విసిరిన బాణం శ్రీకృష్ణుడి బొటనవేలికి తగులుతుంది. దాంతో శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలిస్తాడు. ఆ తర్వాత పాండవులు శ్రీకృష్ణుడి అంత్యక్రియలను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహిస్తారు. శ్రీకృష్ణుడి చితి శాంతించిన తర్వాత వారికి అందులో ఒక ప్రకాశవంతమైన వస్తువు కనబడుతుంది. అది మరేంటో కాదు, శ్రీకృష్ణుడి హృదయం. అది గమనించిన పాండవులు దానిని ఏం చేయాలో తెలియక అయమోయే స్థితిలో పడ్డారు. అంతలో ఆకాశవాణి శ్రీకృష్ణుడి గుండె బ్రహ్మభారతం కాబట్టి దానికి అంతం లేదు. ఆ హృదయాన్ని సముద్రంలో వదిలిపెట్టమని చెప్పడంతో వారు అలానే చేస్తారు. అయితే గుప్త సామ్రాజ్యంలో ఇంద్రదిమ్యుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతను గొప్ప విష్ణు భక్తుడు. అయితే ఒక రోజు అతను పడుకున్న సమయంలో విష్ణుమూర్తి అతని కలలోకి వచ్చి, రేపు నీవు సముద్ర తీరానికి వెళ్ళు, అక్కడ నీకు ఒక చెక్కపై నేను తేలియాడుతూ కనబడతానని చెప్తాడు. అయితే ఆ రాజు మరుసటి రోజు సముద్రం దగ్గరికి వెళ్లి చూస్తే అతనికి ఆ సముద్ర తీరంలో ఒక చెక్క తేలియాడుతూ కనిపిస్తుంది. ఇక అతను ఆ చెక్కని తన రాజ్య మందిరానికి తీసుకువస్తాడు. ఆ తర్వాత ఆ రాజు దాని నుండి విగ్రహాన్ని తయారు చేయమని ఎంతో మంది శిల్పులను ఆదేశిస్తాడు. కానీ ఏ ఒక్కరు కూడా ఆ చెక్క నుండి విగ్రహాన్ని తయారు చేయలేకపోయారు. అయితే ఒక రోజు ఒక మహర్షి, మహారాజా, దీని నుండి నేను విగ్రహాన్ని తయారు చేస్తాను, కానీ దానికి నాకు 21 రోజుల సమయం పడుతుంది. ఆ సమయంలో నాతో ఎవరు మాట్లాడకూడదు, నన్ను ఎవరు చూడకూడదు అని షరతు పెడతాడు. ఆ రాజు అతను చెప్పిన అన్నింటికి ఒప్పుకుంటాడు. అలా ఒక గదిలో ఆ మహర్షి విగ్రహ పనులను మొదలు పెడతాడు. 14 రోజుల పాటు ఆ గదిలో నుండి విగ్రహాన్ని చెక్కుతున్న శబ్దాలు వస్తుంటాయి. కానీ 15వ రోజు గదిలో నుండి ఎటువంటి శబ్దాలు కూడా రావు. దాంతో ఆ మహర్షి ఆకలితో చనిపోయాడో ఏమో అని ఆ మహారాణి తలుపులను తెరిపిస్తుంది. ఆ తర్వాత వారికి కనిపించిన దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఆ గదిలో వృద్ధ శిల్పి ఉండనే ఉండడు. అక్కడ సగం చెక్కబడ్డ బలరాముని, శ్రీకృష్ణుడి, సుభద్రల 3 చెక్క విగ్రహాలు మాత్రమే ఉంటాయి. సగం చెక్కబడ్డ శ్రీకృష్ణుడి విగ్రహంలో బ్రహ్మభారతం కూడా ఉంటుంది. ఆ బ్రహ్మభారతం మరేదో కాదు, సాక్షాత్తు శ్రీకృష్ణుడి గుండె. ఇది ఎనర్జీని ట్రాన్స్మిట్ చేస్తుంది. ఈ కారణంగానే జగన్నాథుడి ఆలయంలో విగ్రహాన్ని చెక్కతో తయారు చేస్తారు. ఇంతేకాదు, ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి కొత్త విగ్రహాలను ప్రతిష్ఠింపజేసి శ్రీకృష్ణుడి హృదయాన్ని అందులోకి మారుస్తారు. ఇలా చేయడానికి గల ప్రధాన కారణం ఆ బ్రహ్మ పదార్థం యొక్క హై ఎనర్జీ వల్ల చెక్క విగ్రహాలు మెల్లమెల్లగా పాడైపోతాయి. ఇందువల్లనే ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి విగ్రహాలను మారుస్తారు. ఆ జగన్నాథుడి స్టోరీ ఎంత అద్భుతంగా ఉందో అలానే బ్రహ్మ పదార్థాన్ని ఒక విగ్రహం నుండి మరొక విగ్రహానికి మార్చే ప్రక్రియ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. బ్రహ్మ పదార్థాన్ని మార్చే రోజు ఆలయంలోనికి ఎవరిని కూడా ప్రవేశించనీయరు. ఆ రోజు పూరి నగరం మొత్తంలో విద్యుత్తుని ఆఫ్ చేస్తారు. ఈ కార్యాన్ని ఆలయ ప్రధాన పూజారి కళ్ళకు గంతలు కట్టుకుని 100% చీకటిలో ఈ బ్రహ్మ పదార్థాన్ని పాత విగ్రహం నుండి కొత్త విగ్రహంలోకి మారుస్తారు. అయితే చరిత్రలోని ఈ ఆలయ పూజారులు అందరూ చెప్పింది ఏంటంటే, ఈ బ్రహ్మ పదార్థాన్ని పట్టుకున్నప్పుడు జీవించి ఉన్న కుందేలును పట్టుకున్నట్టు ఉంటుందని చెప్పారు. మరో విషయం ఏంటంటే, ఎవరైనా ఈ బ్రహ్మ పదార్థాన్ని కళ్ళతో చూస్తే వారు అక్కడికక్కడికే చేస్తారనే నమ్మకం ఉంది. అలానే ఈ ఆలయంపై ఒక జెండా ఉంది. ఇది సైన్స్ కి పూర్తి విరుద్ధంగా పనిచేస్తుంది. ఈ జెండా గాలి వీచే దిశకు వ్యతిరేక దిశలో ఎగురుతుంది. ఇది ఎలా సాధ్యమనేది ఇప్పటి వరకు ఎవరు కూడా సమాధానం తెలుసుకోలేకపోయారు. ఈ జెండా యొక్క మరొక విశేషం ఏంటంటే, దీనిని ప్రతిరోజు ఒక పూజారి మారుస్తారు. ఒకవేళ ఈ జెండాను ఏ ఒక్క రోజైనా సరే మార్చకపోతే ఈ ఆలయం 18 సంవత్సరాలు మూతపడిపోతుంది. అలానే ఇక్కడి ఆలయంలో భక్తుల కోసం తయారు చేసే ప్రసాదంలో కూడా ఆ పరమాత్ముని లీల దాగి ఉంది. ఎందుకంటే ప్రతిరోజు ఈ ఆలయంలో 500 మందికి గాను ప్రసాదం తయారు చేస్తారు. కానీ భక్తులు ఒక్కరోజు 1000కి పైగా వస్తారు. అయినప్పటికీ ఈ ఆలయంలో ప్రసాదం ఎప్పుడు కూడా తక్కువ పడలేదు. అలానే ఈ ప్రసాదాన్ని 7 మట్టి కుండలలో ఒకదానిపై ఒకటి ఉంచి తయారు చేస్తారు. అయితే లాజిక్ ప్రకారం అన్నింటికంటే ముందుగా కింద ఉన్న కుండలో ప్రసాదం ఉడకాలి. కానీ ఇక్కడ అలా కాకుండా పైన ఉన్నటువంటి కుండలోని ప్రసాదం ముందుగా ఉడుకుతుంది. ఇవన్నీ కూడా ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయాయి. ఇంతేకాకుండా కొన్ని దేవాలయాలు నో ఫ్లై జోన్ గా ఉంటాయి. అనగా అక్కడ ఎటువంటి ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ ఎగరవు.
కానీ మనం పక్షులనైతే ఆపలేము, అవి ఎక్కడైనా ఎగరగలవు. కానీ ఈ ఆలయం పై నుండి ఒక్క పక్షి కూడా ఎగరదు. ఇంతేకాదు ఈ ఆలయ గోపురం యొక్క నీడ అనేది ఈ భూమి మీద పడదు. అలాగే ఈ ఆలయం గోపురంపై ఉండే సుదర్శన చక్రాన్ని మీరు ఏ దిశ వైపు నుండి చూసినా అది మీ వైపు ఉన్నట్లుగానే కనిపిస్తుంది. ఈ రహస్యాలకు మన శాస్త్రవేత్తలు ఇప్పటికీ కూడా సరైన సమాధానం చెప్పలేకపోయారు. ఈ జగన్నాథుడి ఆలయానికి దేశ నలుమూలల నుండి లక్షల మంది భక్తులు వస్తూ ఉంటారు. కానీ ఈ ఆలయంలోకి కేవలం హిందువులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఇతర మతస్థులకు ఈ ఆలయం బయట నుండే దర్శనం చేపిస్తారు. మన దేశ మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీని సైతం ఈ ఆలయంలోకి అడుగు పెట్టనివ్వలేదు. ఎందుకంటే ఇందిరాగాంధీ పార్శ్వ ధర్మానికి చెందిన మహిళ. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఆ జగన్నాథుడి యొక్క లీలలు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.